అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈ వీడియోలో ఇవి మల్లె పువ్వులండి. మా చెట్టుని పూసినవి. ఈ పువ్వులన్నీ కోసుకున్నాను. దేవుళ్ళ పటాలకి దండలుగా చేసుకుని వేసుకుంటాను. ఇప్పుడు అవి ఎలా వేసుకోవాలి, అలంకరణ ఎలా చేయాలనేది చూద్దాము. ఇవ్వండి పువ్వులు. ఇప్పుడు మాల అనేది కట్టుకుంటున్నాను. మీకు మాల చూపిస్తాను. చాలా పెద్ద మాల అనేది అయింది. ఇలా విచ్చుకున్న పూలతో కట్టుకుంటే దేవునికి మంచిదండి. అందుకే నేను విచ్చుకున్న తర్వాతే నేను పువ్వులని కోసి మాల అనేది కట్టుకుంటాను. ఇదిగోండి మాల. ఇప్పుడు వీటిని ఎలా అలంకరించుకోవాలో చూద్దాము. నాకు తెలిసినట్లుగా నేను ఇలా అలంకరించుకుంటాను. అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అనేది చేశాను. ఇదిగోనండి, చూడండి అలంకరణ అనేది చేశాను. చూడండి, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మహాదేవునికి అభిషేకం చేసుకుందాము, అలానే పూజ అనేది చేసుకుందాము. ఒక మహాదేవుని పాటతో పూజ అనేది ప్రారంభిద్దాము. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందపాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాళకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధోనివాసం మహాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాంబోజనం రయకామం దదానం బలివర్ధయానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం హతహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే పరశూలపాణే పటే స్తోత్రరత్నం ద్విహ ప్రాస్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. ఈ విధంగా అలంకరణ అనేది చేసుకుని శివ పూజ అనేది చేసుకున్నానండి. మీకు కూడా నచ్చిందండి, లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు శుక్రవారం రోజు పూజ అనేది చేసుకున్నానండి. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. అమ్మవారి పాట అనేది ఒకటి పాడుకుంటూ పూజ అనేది చేసుకుందాము. శ్రీ మహాలక్ష్మి అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే.
సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహాధరే महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते దేవుని పటాలకు ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి. శుక్రవారం రోజు చేసుకుని ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అమ్మవారికి. శనివారం రోజు పూజ కూడా మీకు చూపిస్తాను. 3 రోజుల పూజ అనేది మీకు చూపించాను. ఇప్పుడు 2 రోజుల పూజ చూపించాను. ఇప్పుడు 3వ రోజు శనివారం రోజు పూజ అనేది మీకు చూపించబోతున్నాను. ఆ రోజు అలంకరణ కూడా చేశానండి. రోజు మల్లెపూలు అనేవి పూస్తున్నాయి, అందుకని అలంకరణ అనేవి చేసుకుంటున్నాను. ఇది శనివారం రోజు అండి అలంకరణ. చూడండి, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే అమ్మవారికి స్వామివారికి ఒక లైక్ అనేది చేయండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహరణ గోవింద, దురత నివారణ గోవింద, ఇష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుడుధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖవర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దేవుడి పటాలకి నేను ఎలా అలంకరించుకున్నానో చూశారు కదండి. అదేవిధంగా స్వామివారి పూజలు చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్వామివారికి ఒక లైక్ అనేది చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.